తమిళంలో నాయిక ప్రధానమైన పాత్రలు చేయడంలో సాయి ధన్సిక ముందుంటుంది. ఆమె ప్రధాన పాత్రగా రూపొందిన సినిమానే దక్షిణ. క్రైమ్ యాక్షన్ డ్రామా జోనర్లో నిర్మితమైన ఈ సినిమా క్రితం ఏడాది అక్టోబర్ 4వ తేదీన విడుదలైంది. తాజాగా ఈ సినిమా లెన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది చూద్దాం. కథ విషయానికొస్తే విశాఖలో వరుసగా అందమైన అమ్మాయిలు కిడ్నాప్ కి గురవుతూ ఉంటారు. ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడుతూ ఉంటారు. మొండం నుంచి తలను వేరు చేసి హంతకుడు తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. అందుకు సంబంధించిన వార్తలను టీవీలో చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. అక్కడ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆధారాలతో హంతకుని పట్టుకోవడానికి తన టీంతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. అయితే ఎక్కడికి వెళ్లినా ఆల్రెడీ ఆధారాలు మరో పోలీస్ ఆఫీసర్కి ఇచ్చినట్టుగా వాళ్ళు చెబుతూ ఉంటారు. తమ కంటే ముందుగా ఆధారాలు సేకరిస్తుంది ఒకప్పుడు హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన దక్షిణ అనే విషయం ఆమెకు అర్థమవుతుంది. అప్పట్లోనే రాజీనామా చేసిన దక్షిణ ఇప్పుడు ఎందుకు ఈ కేసు విషయంలో ఆసక్తి కనబరుస్తుంది అన్నది ఆమెకు అర్థం కాదు. ముందుగా ఆ సంగతి తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఒకప్పుడు హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన దక్షిణ ఇప్పుడు వైజాగ్ ఎందుకు వచ్చినట్టు? ఆల్రెడీ చాలా కాలం క్రితమే రిజైన్ చేసిన ఆమె ఇక్కడ జరుగుతున్న హత్యలపై ఎందుకు ఫోకస్ పెట్టినట్టు? హైదరాబాద్లో జరిగిన వరుస హత్యలకు విశాఖలో జరుగుతున్న వరుస హత్యలకి మధ్య గల సంబంధం ఏంటి అనేదే మిగతా కథ. ఇక విశ్లేషణ విషయానికొస్తే సాధారణమైన సైకో కిల్లర్ కి సంబంధించి కథలన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. ఇక కిల్లర్ మార్క్ మర్డర్స్ చేస్తూ ఉంటాడు. క్లూ దొరక్క పోలీసులు సతమతమైపోతూ ఉంటారు. తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీస్ ఆఫీసర్ ని సైకో టార్గెట్ చేస్తారు. ఫలితంగా ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ ఆడియన్స్ ని కూర్చోబెడుతోంది. ఈ సినిమా కూడా అదే ఫార్మాట్ ని ఫాలో అయింది. కథ అంతా కూడా సాయి ధన్సిక పాత్ర చుట్టూ తిరుగుతుంది. మంచి హైట్, అందుకు తగిన ఫిట్నెస్ తో పోలీస్ ఆఫీసర్ కి తగిన పర్సనాలిటీతో ఆకట్టుకుంది. ఈ పాత్రకు సాయి ధన్సికకు ఎంచుకోవడం దర్శకుడు చేసిన మంచి పని అయితే పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లో కాసేపైనా ఆమెను చూపించకపోవడం ఒక పొరపాటని చెప్పాలి. చేతిలో గన్, సిగరెట్, మరో చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఆమె రోడ్లపై తిరుగుతూ ఉంటుంది. దక్షిణ పెద్ద కేడర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్, ఆమె బంగ్లా ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన ఆడుతూ పాడుతూ సైకో ఆమె బెడ్రూమ్ వరకు వచ్చేయడం విచిత్రంగా అనిపిస్తుంది. ప్రమాదకరమైన కేసులను డీల్ చేసే పోలీస్ ఆఫీసర్లు ఇంత అజాగ్రత్తగా ఉంటారా అనే ఆశ్చర్యం కూడా వస్తుంది. కొన్ని సందర్భాలు ఆమె పాత్ర ప్రవర్తించిన తీరు చూస్తే ఇద్దరిలో ఎవరు సైకో అనే డౌట్ కూడా మనకొస్తుంది. ఇక పనితీరు విషయానికొస్తే ఇలాంటి కథలతో ఇంతకు ముందుకు చాలా సినిమాలు వచ్చాయి. అందువల్ల కొత్తదనం కోసం వెతకాల్సిన పని లేదు. అనూహ్యమైన మలుపులు కూడా ఏమీ అనిపించవు. అమ్మాయిలను సైకో కిడ్నాప్ చేయడాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక రామకృష్ణ సేనాపతి ఫోటోగ్రఫీ, డిఎస్ఆర్ సంగీత నేపథ్యం, వినయ్ ఎడిటింగ్ పర్వాలేదు. కొన్ని దారుణమైన హత్యలు, రక్తపాతం, అందుకు కారణమైన సైకోను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఎమోషన్స్ తో ముడిపడిన కథ లేకపోవడం వల్ల హత్యలు మాత్రమే గుర్తుంటాయి. వరుస హత్యలకి సంబంధించిన దారుణమైన దృశ్యాలు చూసి తట్టుకోగలము అనుకుంటే మాత్రం ఈ సినిమా చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు.